హాయ్ అండి అందరికీ. నా పేరు సునీత. నేను వికారాబాద్ జిల్లాలో అమ్మాదరణ ఆర్గనైజేషన్ రన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 10 సంవత్సరాల నుండి నేను మొత్తం స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టించడం, కమ్యూనిటీ సోపిడ్స్ కట్టించడం, విలేజ్లలో మొత్తం రూరల్ డెవలప్మెంట్ డెవలప్ చేస్తున్నాను. అది అందరికీ కూడా ఇక్కడ వికారాబాద్ జిల్లాలో అందరి పొలిటికల్ లీడర్లకు కానీ, ఆఫీసర్స్కి కానీ, ఎంపీడీఓలకు కానీ, ఇక్కడ చేసే డిఆర్డిఐ సార్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి నేను చేసే పనులు తెలుసు. వాళ్ళ ద్వారానే నాకు వర్క్లు వస్తాయి అన్నట్టు. రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ నేను కమ్యూనిటీ సోఫిట్స్ అనేది కొత్తగా చేస్తున్నాను. అయితే ఏంటంటే ఒక 20 విలేజెస్ నేను మన తాండూరులో వికారాబాద్ డిస్టిక్లో 20 గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాలలో 4000 టాయిలెట్స్ కట్టియడం జరిగిందండి. అది మామూలు కష్టం కాదు, ఇంకా భయంకరమైన కష్టపడ్డాను నేను. మార్నింగ్ 6 గంటలకే విలేజ్లలో వెళ్ళాలి. విలేజ్లో వాళ్ళు పనులకు పోకముందే నిద్ర లేచుకొని నేను త్వరగా వెళ్ళడము, వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడము, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడము. మీ విలేజ్లో ఇవి వచ్చాయి, మీరు ఇబ్బందులు పడద్దు, దానివల్ల ఉపయోగాలేంటి, కట్టుకోకుండా నష్టాలేంటి వాళ్ళందరికీ తెలియజేసి నా టీం తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో ఒక్కొక్క రోజు నైట్ 10 o'clock కూడా నేను రిటర్న్ వచ్చిన రోజులు ఉన్నాయి. అప్పటి రోజులలో కరోనాకు ముందు భయంకరమైన రోడ్స్, మొత్తం సిమెంట్ లారీలు, ఫ్యాక్టరీలకు ఎక్కడో ఎక్కువ ఉంటాయి సిమెంట్ ఫ్యాక్టరీస్. చిమ్మ చీకట్లో వర్షాలలో కూడా చాలా బాధలు పడి నేను ఒక 20 గ్రామాలను కట్టించానండి. కానీ ఈరోజు నేను ఒక ఇంద్రమ్మ ఇల్లుకు అప్లై చేస్తే ఇయ్యని పరిస్థితి. ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా మన ఇక్కడ లోకల్ అప్పుడు ఎమ్మెల్యేలకు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు నేను కష్టపడే విధానం. అవి చేసుకుంటూ కూడా ఎంతోమంది ఆడపిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లు నేర్పించడము, ట్రైనింగ్ సెంటర్లు పెట్టడము, వాళ్ళకు లోన్లు ఇప్పించడము, బిజినెస్లు పెట్టియడము, అనేక రకాల ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాను. కానీ ఒక పొలిటికల్ లీడర్ కానీ నాకెవ్వరు సపోర్ట్ చేయలేదండి. ఇంకా నాది విలేజ్లో వేసిన మెటీరియల్ కూడా కొంతమంది తీసుకెళ్ళడము, అట్లా నాకు ఒక 10 lakhs నాకు లాస్ చేశారండి. చాలా నష్టపోయాను నేను. కానీ ఈరోజు చూడండి, నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు విలేజ్కి వెళ్ళేటప్పుడు స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టించేటప్పుడు అక్కడ టాయిలెట్స్ లేవు. మార్నింగ్ వాటర్ తాగి వెళ్తే నేను మళ్ళీ ఇంటికి వచ్చినాకనే వాటర్ తాగేది. మార్నింగ్ నేను యూరిన్కి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చినాకనే నేను ఇది చేసేదాన్ని. ఎంత భయంకరంగా నేను కష్టపడి చేస్తే ఈరోజు నాకు ఒక ఇంద్రం ఇల్లు ఇవ్వని పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది. అసలు ఎంత చేసినా గుర్తింపు లేదు. సరే, అధికారులు గుర్తించారు, నాకు అవార్డ్స్ ఇచ్చారు. అవార్డ్స్తో ఏం చేసుకుంటామండి? ఆ చేతిలో ఒక పత్రం పెడితే సరిపోదు కదా. నేను వాళ్ళకి చేశాను గవర్నమెంట్కి, నాకెంతో కొంత నాకు కూడా రిటర్న్గా ఏదో ఒకటి చేయాలి కదా. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎంతోమంది కలెక్టర్లకు చెప్పాను, నేను ఎమ్మెల్యేలకు చెప్పాను, అయినా కూడా ఏమాత్రం పట్టింపు అనేది లేదు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది మన తెలంగాణ అంటే, ఒక ఆడపిల్ల పనులను గుర్తించి కూడా వాళ్ళకు ప్రోత్సాహం లేదు అంటే ఒక రూపాయి ఇన్కమ్ రాని పనులు నేను చేసినప్పుడు, అరే ఒక ఆడపిల్ల ఇన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్టు తీసుకొని చేస్తుంది, మరి తనకు కూడా అదే ఏం తింటుంది, ఆమెకు డబ్బు ఎలా వస్తుంది, కనీసం మాకు ఇల్లు ఉందా లేదా, ఇచ్చిన వాటిని నేను ఇచ్చిన లెటర్స్ని కానీ, నేను ఇచ్చిన అప్లై చేసిన ఈ ఇందిరమ్మ ఇళ్ళకి కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ చేశానండి. అవి చూసి కూడా నన్ను గుర్తించేంత వరకు నా కోసం ఏమి చేయలేదు. ఎంత దారుణం అంటే అది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది మన తెలంగాణ ప్రభుత్వము. అంటే పొలిటికల్ వాళ్ళతో తిరుగుతూనే వాళ్ళకి చేస్తారా, లేకుంటే చేయరా? పొలిటికల్ వాళ్ళకి కళ్ళు కనబడట్లేరా? అధికారుల కళ్ళు కనబడట్లేదా? ఎక్కడ న్యాయం అండి ఇది? చెప్పండి మీరు. అందరికీ తెలుసు నేను ఎంత కష్టపడ్డాను అనేది. మొన్న కూడా రీసెంట్గా మన బీజేపీ ఎంపీ గారు, మా చేవెళ్ళ ఎంపీ గారిని కూడా కలవడం జరిగిందండి. సార్, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నేను కొంతమంది అధికారుల దగ్గర కానీ పొలిటికల్ వాళ్ళ దగ్గర పోయినప్పుడు అడిగినప్పుడు, నువ్వు అన్నీ సెంట్రల్ చేస్తావమ్మా, నువ్వు బీజేపీ వాళ్ళని అడుక్కో, ఇలా ఎన్నో మాటలు మాట్లాడారండి. మీ దగ్గరికి కూడా నేను వచ్చానండి. మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారైనా మన ఎంపీ పార్లమెంట్ సభ్యుడిని కూడా కలిసాను. తనను వికారాబాద్లో తను ఒక మీటింగ్లో కలిసి తనకు కూడా చెప్పాను, సార్ నా పరిస్థితి చేద్దాం చూద్దాం, అంతవరకే ఉంది. ఎవ్వరూ ఏది పట్టించుకోరు. మరొక 20 గ్రామాలను నేను ఎంత 5 సంవత్సరాలు కష్టపడి డెవలప్ చేశాను.
మరి నేను ఎంత కష్టపడతా అయింది, ఏమి చేయనోడికి ఎన్నో చేస్తుంది గవర్నమెంట్. నేను ఇంత కష్టపడి చేసిన దానికి నాకు ఎందుకు చేయట్లేదండి, నన్ను ఎందుకు పట్టించుకుంటలేరు? నేను ఒక తెలంగాణ ఆడబిడ్డనే కదా, నన్ను కూడా పట్టించుకోవాలి కదా. నేను కూడా కష్టపడి డెవలప్ చేస్తున్నాను. మధ్యరాత్రి 1ంటికి మధ్యరాత్రి బ్రిక్స్ లారీలు వస్తే నేను స్కూటీ మీద వెళ్ళి విలేజ్లలో బ్రిక్స్ లారీలు దింపి వస్తుంటే 2-3 సార్లు నాకు అడవి పందుల మీద దాడి చేసినాయి. నా చెయ్యి, కాలు, ఏళ్ళు అన్నీ ఫ్రాక్చర్లు అయినాయి. అట్లా ఫ్రాక్చర్లతో కూడా మళ్ళీ నేను మార్నింగ్ లేచి మొత్తం ఫ్రాక్చర్లతో కూడా ఒక్క చేత స్కూటీ నడిపించుకుంటూ నేను విలేజ్లలో అదొక ప్రాజెక్టు, మనకు డేట్ ఉంది దానికి, ఒక ఈ పీరియడ్లో చేయాలని ఒక కండిషన్ ఉంది. ఆ పీరియడ్లో 21 లోపు చేసి ఇవ్వాలి, 2016 నుండి 2020 వరకు క్లోజ్ చేయాలని. ఎంత కష్టపడితే ఒక 20 గ్రామాలలో 4000 టాయిలెట్స్ కట్టిస్తారు. ఒక ఆడపిల్ల ఎవరండి? మన ఇండియాలో చూపెట్టండి, నాలాగా చేసిన ఒక లేడీని చూపెట్టండి సార్. ఎంత కుమిలిపోతా. ప్రతి గ్రామంలో అడ్డమైన వాళ్ళందరికీ శాల్వాలు కప్తారు. ఏ గ్రామంలో నాకు సన్మానం చేశారండి? ఏ గ్రామంలో నాకు గుర్తింపు ఉందండి? మీకు తెలియదా? పొలిటికల్ వాళ్ళకి మీకు తెలియదా? నేను కష్టపడినది కష్టం చూడలేదా? నా జీవితాన్ని కోల్పోయానండి. నేను సంపాదించే ఏజ్ని నేను కోల్పోయి మొత్తం గ్రామాలకు సేవ చేయడమే చేశాను. నేను మొత్తం సోషల్ సర్వీస్లోనే పోయింది. సరే, గవర్నమెంట్ ఏదో నాకు చేయకపోతుందా అని ఇప్పటికీ నేను ఎదురు చూస్తూనే ఉన్నా. ఎమ్మెల్యేల దగ్గర పోయాను, ఎన్నోసార్లు చెప్పాను, సార్ నాకు ఇల్లు లేదు సార్, నాకు ఒక ఇల్లు ఇవ్వండి అని నేను ఎంతో రిక్వెస్ట్ చేశానండి. ఇంత పట్టించుకుంటలేరు.